నమస్కారం. న్యాయ సేవ కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన అంశం క్రిమినల్ కేసులు, బెయిలు, న్యాయ సహాయం. ఈ అంశంపై సలహాలు, సూచనలు అందించడానికి మనతో పాటు ఉన్నారు నాంపల్లి క్రిమినల్ కోర్టు 2వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ శ్రీమతి కె శైలజ గారు, అలాగే స్వేచ్ఛా రక్షా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, న్యాయవాది శ్రీ జి సుభాష్ చంద్రబోస్ గారు. వారిచ్చే విలువైన సలహాలు, సూచనలు స్వీకరించే ముందుగా ఈ అంశానికి చెందిన ఒక కథనాన్ని చూద్దాం. ప్రజాస్వామ్య దేశంలో పౌరులకు రాజ్యాంగం అనేక హక్కులను కల్పించింది. ఆ హక్కులతో పాటు బాధ్యతలను ఇచ్చింది. అందులో భాగంగా రక్షణ కోసం అనేక చట్టాలను రూపొందించినప్పటికీ నేరాల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. మానవ సమాజంలో భూ వివాదాలు, దోపిడీలు, దొంగతనాలు, లూటీలు, హత్యలు, మాఫియా నేరాలు ఇలా అనేకం జరుగుతూనే ఉన్నాయి. అయితే ఒక వ్యక్తిపై నేరారోపణ జరిగి ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు తనని తాను ఎలా కాపాడుకోవాలో తెలియని అయోమయ స్థితి. ప్రజల్లో చట్టాలపై అవగాహన లేకపోవడం, చిన్న చిన్న సమస్యలను పెద్దవిగా చేసుకోవడం, అన్యాయానికి గురైనప్పుడు ఎక్కడ ఎలా ఫిర్యాదు చేయాలో తెలియని పరిస్థితి. చట్టాలు ఎన్ని వచ్చినా, సవరణలు మరిన్ని జరిగినా క్రిమినల్ కేసుల్లోని బాధితులకు సరైన న్యాయం మాత్రం ఇప్పటికీ అందటమే లేదు. ఒక్క నిర్దోషి కూడా పొరపాటున శిక్షింపబడకూడదనే న్యాయశాస్త్ర విలువలను న్యాయస్థానాలు నిలబెడతాయి. కానీ నేడు పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసులన్నీ 1973 నుంచి అమలవుతున్న నేర శిక్షాస్మృతి ప్రకారం నమోదవుతున్నాయి. కాలానుగుణమైన మార్పులు తీసుకురావాలని సిఆర్పిసి 2010 సవరణ బిల్లు రాజ్యసభలో మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. అయితే నేర శిక్షా స్మృతి సెక్షన్ 436, 437, 438, 439ల ప్రకారం ఎలాంటి నేరాలకు ఎటువంటి బెయిల్ పొందాలి, కోర్టు నుంచి ముందస్తు జాగ్రత్తగా యాంటిసిపేటరీ బెయిల్ ఎలా తీసుకోవాలి, క్రిమినల్ కేసులో బాధితులకు ఎలాంటి రక్షణ ఉంది, ఈ అరెస్టుల నేపథ్యంలో సమస్యల పరిష్కారాలకు బెయిలు పొందేందుకు ఎటువంటి చట్టాలు ఉన్నాయి, వాటి అమలు తీరుపై ఎవరిని ఎలా సంప్రదించాలో తెలియజేస్తోంది న్యాయసేవ అధికార సంస్థ. శైలజ గారు, అసలు బెయిల్ ఎన్ని రకాలండి? బెయిల్ అనేది మనం నేర విచారణ స్మృతి ప్రకారము 2 రకాలుగా మనం విభజించవచ్చు. బెయిల్ ఇవ్వదగిన నేరాలు, బెయిల్ ఇవ్వదగని నేరాలు. అంటే బెయిలబుల్ అఫెన్స్, నాన్ బెయిలబుల్ అఫెన్స్ అని 2 రకాల నేరాలు ఉంటాయి. ఓకే. ఆ నేరాలన్నీ 33వ అధ్యాయంలో నేర విచారణ చట్టంలో పొందుపరిచి ఉన్నాయి. అవే కాకుండా ముందస్తు బెయిల్ అంటే యాంటిసిపేటరీ బెయిల్, అది కూడా ఒక రకమైన బెయిల్. ఈ 436, 437, 438, 439 ఈ 4 సెక్షన్లో మొత్తం ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛ భంగం కలగకుండా, అంటే నేరము దర్యాప్తు జరిగినప్పుడు కానీ, నేర విచారణప్పుడు కానీ ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛను భంగం కలగకుండా, అంటే ఇప్పుడే చెప్పారు కదా, తనను తాను నిర్దోషిగా నిరూపించుకునే అవకాశం కల్పించడానికే ఈ బెయిల్ అనేది మనకి ఉన్నది, అంశము పొందుపడుతుంది. అంటే ఒక హక్కు, రాజ్యాంగంలో పొందుపరిచే ఒక హక్కుని ఈ బెయిల్ ద్వారా నిందితుడు పొందగలడు అన్నమాట. ఇప్పుడు 436 అంటే బెయిలబుల్ అఫెన్సెస్. ఇందులో అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి ఒక యాక్సిడెంట్ కేసు, యాక్సిడెంట్లో ఒక వ్యక్తికి మరణం సంభవించవచ్చు, కానీ అది బెయిలబుల్ అఫెన్సే, అంటే బెయిల్ ఇవ్వదగిన చట్టం సెక్షన్ అన్నమాట. తర్వాత ఈ 436లో ఏం జరుగుతుందంటే, బెయిల్ ఇవ్వకూడదు, ఇవ్వడానికి న్యాయస్థానముకి ఏ విశేష అధికారాలు లేవు, ఇవ్వము అనడానికి పోలీస్ స్టేషన్లోనే ఈ బెయిల్ ఇవ్వవచ్చు అన్నమాట బెయిలబుల్ అఫెన్సెస్లో. అంటే తప్పనిసరిగా ఒక వ్యక్తి ఈ బెయిలబుల్ అఫెన్సెస్లో బెయిల్ పొందుతాడు, బెయిల్ పొందడానికి అర్హుడు. కానీ ఒకటే, అక్కడ ఒక హామీలు అంటే షూరిటీస్ పొందుపరిచే వరకే కోర్టుకి ఈ విశేష అధికారాలు ఉంటాయి. అంతకుమించి తప్పనిసరిగా బెయిల్ ఇవ్వాల్సిన పరిస్థితి బెయిలబుల్ అఫెన్సెస్లో ఉంది. ఇక నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ అంటే వస్తే ఆ సెక్షన్ భలే విచిత్రంగా ఉంటుంది. అందులో ఏ నేరాలకి బెయిల్ ఇవ్వకూడదు అని 3 రకాల నేరాలని పొందుపరిచారు. మరణశిక్ష విధించబడిన, యావజ్జీవ కారాగార శిక్ష పొందవలసిన నేరము చేసిన, తర్వాత అంతకుముందు అదే శిక్షలు అనుభవించిన నేరాలు ఆ వ్యక్తి చేసినట్లయినా, మూడో రకంగా
2 సార్లు 7 సంవత్సరాల వరకు శిక్ష విధించదగిన నేరాలు చేసిన వ్యక్తికి ఈ 3 రకాల వ్యక్తులకి బెయిల్ ఇవ్వకూడదు అని ఈ 437 సెక్షన్లో పొందుపరిచారు. దానికి కూడా ఎక్సెప్షన్స్ ఉన్నాయి. పిల్లలు, చిన్నపిల్లలు 16 ఏళ్ళ కంట చిన్నవాళ్ళకి, మహిళలకి, తర్వాత అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి, అస్వస్థతగా ఉన్న వాళ్ళకి, వీళ్ళకి ఈ యొక్క ఎక్సెప్షన్స్ కింద వస్తారు. అంటే పైన ఉదరించిన 3 రకాల వాళ్ళకి బెయిల్ ఇవ్వకపోయినా వీళ్ళు ఎక్సెప్షన్స్ కింద వస్తారు. అవే కాకుండా ఏమైనా ప్రత్యేక కారణాలు కోర్టుకి చూపిస్తే కూడా బెయిల్ ఇవ్వచ్చు కోర్టు. కాబట్టి మనకి ఇక్కడ ఏమైంది, నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ లో కూడా దాదాపు అన్ని నేరాలకు కూడా బెయిల్ ఇచ్చే అవకాశం ఉందన్నమాట. ఇవి సుభాష్ చంద్రబోస్ గారు, అసలు బెయిల్ తీసుకునే అవసరం ఎందుకు వస్తుందంటారు? ఏదైనా ఒక అఫెన్స్లో, ఏదైనా ఒక కేసులో వాళ్ళ నిందితులుగా, ముద్దాయిలుగా ఉన్నట్టు అనుమానించదగ్గ వ్యక్తులు ఎవరు అన్నట్టుంటే వాళ్ళు తమ యొక్క పర్సనల్ లిబర్టీ డిప్రైవ్ కాకుండా, వ్యక్తిగత స్వేచ్ఛను హరించకుండా ఉండే విధానానికి బెయిల్ తీసుకోవడానికి, బయటగా స్వేచ్ఛగా జీవితం గడపడానికి ఈ బెయిల్ తీసుకునే విధానం ఉంటుంది. ఎందుకంటే బెయిల్ ఈజ్ రైట్, జైల్ ఈజ్ ఎగ్జంప్షన్ అనేది ఒక లీగల్ ప్రిన్సిపల్. నాన్ బెయిలబుల్ కేసులో ఒకవేళ అరెస్ట్ చేసి, అప్రహెండ్ చేసి లోపలికి, అంటే జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నట్టయితే ఆ పరిస్థితుల్లో అతను తనకు సంబంధించిన వ్యక్తుల్ని కలుసుకోవడానికి అవకాశం అంటే ములాఖాత్ అంటారు ప్రొసీజర్. తనకు కావాల్సిన వ్యక్తులతో కలిసి వీళ్ళు అక్కడ వెళ్ళి మాట్లాడుకోవాలి, జైలుకు వెళ్ళి ములాఖాత్ తీసుకొని మాట్లాడాలి. లేకపోతే తనకు లీగల్ అడ్వైజర్ తో మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. కానీ తను బయటకు వచ్చి తన వాళ్ళతో కలవడానికి అవకాశం లేదు. అంటే 4 గోడల మధ్యన జైలు ఆ ప్రాంగణంలో ఉండవలసి వస్తుంది. అది జ్యుడిషియల్ కస్టడీలోనే. ఈ లీగల్ జ్యుడిషియల్ ప్రాసెస్ లో అతను లోపల ఉండకుండా ఉండడానికి, స్వేచ్ఛ జీవితం గడపడానికి, తను ఈ నేరం చెయ్యలేదు అని నిరూపించుకోనికి కూడా బయట ఉండడానికి, అంటే నేరం చెయ్యలేదు అని, నేరం చేయకుండా ఉండి కూడా నేను లోపలికి ఎందుకు వెళ్ళాలి అన్నప్పుడు బెయిల్ తీసుకోవాలి, తనకు ఆ రకమైన పరిస్థితి ఉన్నప్పుడు. ఇలాంటి పరిస్థితుల్లో బెయిల్ తీసుకునే అవసరం ఏంటంటే, ఆ బెయిలబుల్, మేడం గారు చెప్పినప్పుడు బెయిలబుల్ అఫెన్స్, నాన్ బెయిలబుల్ అఫెన్స్, కొన్ని కేసులు మేజిస్ట్రేట్ గారు ఇచ్చే పరిధిలో ఉంటాయి. మేజిస్ట్రేట్ గారి పరిధి దాటి ఇచ్చే కొన్ని కేసుల్లో సెషన్ బెయిల్ ఉంటాయి. సెషన్ కి సంబంధించిన కేసుల్లో యాంటిసిపేటరీ బెయిల్ కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది. నాన్ బెయిలబుల్ కేసుల్లో మేజిస్ట్రేట్ గారు ఇచ్చే, మేజిస్ట్రేట్ కోర్టుకు సంబంధించిన నాన్ బెయిలబుల్ కేసుల్లో యాంటిసిపేటరీ బెయిలే కాకుండా సెషన్ కేసులు, అంటే ఒక మేజిస్ట్రేట్ పరిధి దాటి ఉన్నటువంటి కేసులు, సీరియస్ నేచర్, అలాంటి కేసుల్లో సెషన్ కోర్టుకు సంబంధించిన కేసులు కూడా అరెస్ట్ కాకుండా ఉండి బెయిల్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది యాంటిసిపేటరీ బెయిల్ ప్రాసెస్. ఒకవేళ లోపల అరెస్ట్ అయ్యి లోపల ఉన్న వ్యక్తి బెయిల్ తీసుకునే పరిస్థితి వచ్చినప్పుడు ఏంటంటే, కేసు అయిపోయేసరికి సంవత్సరం పడుతుందా, 2 ఏళ్ళు పడుతుందా, 3 ఏళ్ళు పడుతుందా, కాలపరిమితి అంటూ లేదు. కాలపరిమితి మనం ఫిక్స్ చేయలేం. అది ట్రయల్ ప్రొసీడింగ్, సాక్ష్య నిరూపణను బట్టి, సాక్ష్యాలను బట్టి డిపెండ్ అవుతుంది. ఇన్ని నెలలు, ఇన్ని సంవత్సరాలు, ఇంత కాల పరిమితి తను జైలు గోడల మధ్యన ఉండకుండా, జ్యుడిషియల్ కస్టడీలో ఉండకుండా బెయిల్ అప్లై చేసుకుని బయటికి రావడానికి అవకాశం ఉంది, తన స్వేచ్ఛ జీవితం గడపడానికి. అలాగే క్రిమినల్ కేసులకు సంబంధించి బెయిల్ తీసుకోవాలంటే ఎలాంటి ప్రొసీజర్ ఉంటుందండి? క్రిమినల్ కేసెస్లో బెయిల్ అప్లై చేయడానికి నిందితుడు లాయర్ గారి ద్వారా బెయిల్ అప్లై చేసుకోవచ్చు. తాను పర్సనల్గా కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ అడ్వకేట్ని పెట్టుకునే స్తోమత లేదనుకోండి, ఆయన రిమాండ్ అయినప్పుడే మ్యాజిస్ట్రేట్ గారి ముందు నేను అడ్వకేట్కి పెట్టుకునే స్తోమత లేదు కాబట్టి నాకు లీగల్ ఎయిడ్, ఫ్రీ లీగల్ ఎయిడ్, ఉచిత న్యాయ సహాయం ఇవ్వండి అని ఈవెన్ రిమాండ్ అప్పుడే మ్యాజిస్ట్రేట్ అడగవలసిన పరిస్థితి ఉంది. ఆ వెంటనే ఆయనకి ఒక లీగల్ ఎయిడ్ కౌన్సిల్ని రిమాండ్ అప్పుడే ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఆయన అతని తరపున బెయిల్ వేస్తారు కోర్టులో. ఇలా అంటే ఆయనకి లాయర్ గారు పెట్టుకునే స్తోమత ఉంటే లాయర్ గారి ద్వారా బెయిల్ పిటిషన్ వేయడం జరుగుతుంది కోర్టులో. లేదంటే ఈ ఉచిత న్యాయ సహాయం లీగల్ ఎయిడ్ కౌన్సిల్ ద్వారా, గవర్నమెంట్ అపాయింట్ చేసిన కౌన్సిల్ ద్వారా బెయిల్ కోర్టులో వేయడం జరుగుతుంది అన్నమాట. మరొక అంశం ఏంటంటే, ఇప్పుడు 436A అని ఉంది. ఇప్పుడు జైల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన బెయిల్ వేసుకున్నా కూడా బెయిల్ ఇవ్వలేదు. ఆయన నేర తీవ్రతను బట్టి కూడా బెయిల్ నిరాకరించడం జరుగుతుంది కదా. కానీ ఆ చేసిన నేరం యొక్క గరిష్ట పరిమితిలో సగానికంటే, అంటే సగం కాలం కంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక థెఫ్ట్ కేసు ఉంది, దానికి ఏమిటి 3 years పనిష్మెంట్, మాక్సిమం పనిష్మెంట్. ఆయన బెయిల్ లేకుండా, ఒకళ్ళు బెయిల్ ఇచ్చిన షూరిటీస్ పెట్టుకోలేపాడు అనుకోండి,
ఆయన 1.5 సంవత్సరం కంటే ఎక్కువ ఉంటే వెంటనే ఆయన్ని విడుదల చేయమని, పర్సనల్ పూచీకత్తు మీద విడుదల చేయమని ఆ సెక్షన్ చెప్తుంది. దానికి గాను సుప్రీంకోర్టు వాళ్ళు లాస్ట్ ఇయర్ కొన్ని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ జైళ్ళల్లో చాలా మంది మగ్గిపోతున్నారు. మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో కాదు కానీ ఉత్తరాది రాష్ట్రాల్లో. దానివల్ల ఏంటంటే ఒక ఆదేశాల ప్రకారము ఒక 2 నెలల పాటు న్యాయమూర్తులందరూ వారి వారి కోర్టులో ఉన్న కేసుల్లో నిందితుల్ని, జైలులో ఉన్న నిందితుల్ని చూడడానికి వెళ్ళి వాళ్ళు ఎంతకాలం జైలులో ఉన్నారు, ఎన్నాళ్ళు, ప్రతి వారం వెళ్ళారు. గత 2 నెలల్లో అక్టోబర్ అండ్ నవంబర్ ఎన్ని రోజులు వాళ్ళు జైలులో ఉన్నారు, వాళ్ళ యొక్క కాల పరిమితి ఎంత అయింది, లేదంటే ఒకవేళ చూసి విడుదల చేయడం జరిగింది ఈ స్వయం పూచీకత్తు మీద, అంటే పర్సనల్ బాండ్ అంట. అలా ఈ విధంగా అంటే విచారణ జరగకుండా కొన్ని సందర్భాల్లో ఇంకో మరో విషయం చెప్పాల్సి ఉంటుంది. ఛార్జ్ షీట్ వేయని కేసులు ఉంటాయి. ఇంతకుముందు గతంలో మనం అనుకున్నాం ఒక కేసులో 10 సంవత్సరాలు శిక్ష పడే కేసుల్లో ఛార్జ్ షీట్ వేయరు. 60 రోజుల పరిమితి ఉంది ఛార్జ్ షీట్ వేయడానికి. ఛార్జ్ షీట్ వేయని పరిస్థితుల్లో 60 రోజుల తర్వాత ఆ వ్యక్తికి బెయిల్ ఇవ్వాల్సిన పరిస్థితి 167. అదేవిధంగా ఈ తీవ్రమైన నేరాల్లో 90 రోజుల లోపల వేయాలి, ఈవెన్ మర్డర్ కేసుల్లోనైనా. లేకపోతే 90 డేస్ లోపల ఛార్జ్ షీట్ వేయినప్పుడు, నిందితుడు జైల్లో ఉన్నప్పుడు తప్పనిసరిగా అతనికి మ్యాండేటరీ బెయిల్ ఇవ్వడం జరుగుతుంది. కానీ దానికి కూడా ఒక ఎక్సెప్షన్ ఉంది. అది బట్ ఓవరాల్గా మ్యాండేటరీ బెయిల్, ద అక్యూజ్డ్ ఈజ్ ఎంటైటిల్డ్ ఫర్ మ్యాండేటరీ బెయిల్ ఇఫ్ ద ఛార్జ్ షీట్ ఈజ్ నాట్ ఫైల్డ్ విత్ ఇన్ ద స్టిపులేటెడ్ టైం. ఓకే, సుభాష్ చంద్రబోస్ గారు, బెయిల్ అనేది కోర్టు నుంచి తీసుకోవాల్సి ఉంటుందా లేదా పోలీసుల దగ్గర నుంచి కూడా బెయిల్ పొందొచ్చు అంటారు? మనం స్టేషన్ బెయిల్ ప్రొవిజన్స్ ఉన్నాయండి. ఒకవేళ పోలీస్ స్టేషన్ లో ఇవ్వకుండా కోర్టు వరకు రిమాండ్ తీసుకొచ్చినప్పుడు కోర్టులో బెయిల్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ కూడా మళ్ళీ కోర్టుకు వచ్చేసరికి బెయిలబుల్, నాన్ బెయిలబుల్ కేసెస్. బెయిలబుల్ కేసుల్లో ఏంటంటే సీరియస్ నేచర్ లేని కేసులో, అంటే నాన్ కాగ్నిజబుల్ కేసెస్, అంటే నేర తీవ్రత తక్కువ ఉన్న కేసుల్లో బెయిల్ ఇస్ మ్యాండేటరీ. దాంట్లో ఇక బెయిల్ పిటిషన్ వేసుకోకున్నా గానీ జడ్జి గారు ఆ రిమాండ్ అప్లికేషన్ మీదనే నీకు ఇంత బెయిల్ ఇస్తున్నాం, మీరు షూటింగ్ ప్రొడ్యూస్ చేసుకోండి అని చెప్పడానికి అని బెయిల్ ఇచ్చేంత రైట్ఫుల్ బెయిలబుల్ అఫెన్స్ లకు ఉంటుంది అన్నట్టు. బెయిల్ వేసుకోకున్నా సరే అది బయటికి రావాలా, రాకుండా షూరిటీలు పెట్టుకోవాలా, లేకపోతే అయినా సరే నేను లోపలికి జైలుకి వెళ్ళాలనేది ఆ ముద్దాయి మీద ఆధారపడి ఉంటుంది, అక్యూజ్ మీద ఆధారపడి ఉంటుంది. ఇలాంటి సందర్భంలో ఒకవేళ అతను జడ్జి గారు ఇచ్చిన షూరిటీని పెట్టుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు, అంత పెద్ద మొత్తంలో అమౌంట్ ఆఫర్ చేసినప్పుడు, అంటే షూరిటీ అమౌంట్ పెట్టుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు ఒక ఇండిజెంట్ ప్రొవిజన్ అనేది ఉంది. షూరిటీ ఇచ్చిన తర్వాత బెయిల్ అయిన తర్వాత 6-7 రోజుల వరకు, అంటే 1 వీక్ వరకు షూరిటీ పెట్టుకోలేని పరిస్థితి ఉన్న వాళ్ళని పర్సనల్ బాండ్ మీద కూడా వదిలిపెట్టండి అని చెప్పేసి డైరెక్షన్ ఉంది అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం. బెయిలబుల్ అఫెన్స్ లో బెయిల్ ఇచ్చిన తర్వాత షూరిటీ పెట్టుకోలేనప్పుడు ఉంటే ఇండిజెంట్ పర్సన్ గా ట్రీట్ చేసి, అంటే కడుపేద పరిస్థితిలో ఉన్న వ్యక్తిగా పరిగణించి బెయిలబుల్ అఫెన్స్ లో అతన్ని వ్యక్తిగత పూచీకత్తు మీద వదిలిపెట్టండి, ఎలాంటి కండిషన్స్ లేకుండా, ఎలాంటి షూరిటీని యాక్సెప్ట్ చేయకుండా, డిమాండ్ చేయకుండా అనేది 436 అంటే బెయిలబుల్ అఫెన్స్ లో ఉంది. ఇంకా ఇది దీంట్లో మళ్ళీ నాన్ బెయిలబుల్ కేసులకు వచ్చినప్పుడు తను మళ్ళీ బెయిల్ అప్లికేషన్ పెట్టుకోవడం, ఆడవాళ్ళు అయితే వాళ్ళ ఆరోగ్య పరిస్థితి, లేకపోతే వృద్ధులు అయినప్పుడు అనారోగ్య పరిస్థితులను కారణాలు చూసుకొని మళ్ళీ బెయిల్ తీసుకోవడానికి. ఓకే, ఒక కాలర్ రెడీగా ఉన్నారండి, విజయవాడ నుంచి నాగిరెడ్డి గారు. హలో. హలో, నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి మేడం. వచ్చేసి నేను 302 అనే కేసులో నుంచి నేను జైల్లో ఉన్నాను మేడం. ఓకే. వచ్చేసి ఆ కేసు ప్రాసెస్ నేను బెయిల్ మీద బయటికి వచ్చాను. ఇప్పుడు అది కేసు ఎన్ని రోజులు నడుస్తుంది సార్, డీటెయిల్స్ తెలుసుకుందామని. ఓకే అండి, శైలజ గారు. మీరు 302 అఫెన్స్ లో ఉన్నారు బాబు? అవును మేడం. దానికంటూ గరిష్ట పరిమితి ఏమీ ఉండదు అండి 302కి. ఏ కేసుకైనా ఈ కేసు ఇన్నాళ్లలో నడుస్తుంది అని ఏమి లేదు. ఎందుకంటే ఒక కేసు విచారణ ఆ పెట్టే సాక్ష్యాధారాలను బట్టి, ఆ సాక్షులను క్రాస్ ఎగ్జామినేషన్ చేసే డిఫెన్స్ కౌన్సిల్ బట్టి, తర్వాత మీ తరపున ఏమైనా సాక్ష్యాలు ఉంటే వాటి బట్టి, మధ్యలో ఏమైనా డాక్యుమెంట్స్ కానీ ఏమైనా రిటర్న్ ఎవిడెన్స్ ఏమైనా వేయడం బట్టి, ఇవన్నీ
చూస్తే ఒక గరిష్ట పరిమితి ఏమీ లేదండి. ముఖ్యంగా 302 అంటే అది యావజ్జీవ కారాగార శిక్ష కానీ మరణ శిక్ష కానీ వేయవలసిన సెక్షన్ కాబట్టి దానికంటూ కాల పరిమితి ఏమీ ఇంతవరకు నిర్ణయించలేదు. ఓకే అండి. స్టేటస్ ఏంటంటే ఈ 302 ఈ కేసు ఇలాంటి వాటికి వచ్చేసరికి ఇక్కడ ఫస్ట్ పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకురావడం జరుగుతుంది. మేజిస్ట్రేట్ అంటే కన్సర్న్ మేజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూస్ చేస్తారు. మేజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూస్ చేసిన తర్వాత జడ్జి గారు ఫస్ట్ రిమాండ్ పంపిస్తారు. రిమాండ్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తారంటే ఫస్ట్ 14 డేస్ పీరియడ్ మాత్రమే రిమాండ్ అంటారు. ఆ నెక్స్ట్ ఫర్దర్ గా ఎక్స్టెండ్ చేసే పీరియడ్ అంతా కూడా అది జ్యుడిషియల్ కస్టడీ పీరియడ్ గా పరిగణించబడతారు. రిమాండ్ పీరియడ్ అంటే ఫస్ట్ 14 డేస్ రిమాండ్, తర్వాత పీరియడ్ అంతా జ్యుడిషియల్ కస్టడీ. దీని తర్వాత పోలీస్ వాళ్ళు దర్యాప్తు చేయడం, చార్జ్ షీట్ ఫైల్ చేస్తారు. అంటే నేర విచారణ ప్రక్రియ మొత్తం పూర్తయిన తర్వాత సాక్షులను విచారించి దానికి సంబంధించిన మెడికల్ ఎవిడెన్స్ అంతా కలెక్ట్ చేసి చార్జ్ షీట్ అంటూ ఫైల్ చేస్తారు. అదే మేజిస్ట్రేట్ కోర్టు ముందు. ఆ మేజిస్ట్రేట్ కోర్టు వాళ్ళు చార్జ్ షీట్ ని సిపిఆర్ నెంబర్ అంటూ ఇస్తారు. ఆ ప్రాపర్టీ అవన్నీ డిపాజిట్ చేసుకొని అదంతా అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళు సెషన్ కోర్టుకు కేసును ట్రాన్స్ఫర్ చేస్తారు. పిఆర్సీ నెంబర్ ఇచ్చిన తర్వాత ప్రిలిమినరీ రిపోర్టెడ్ కేసు అంటారు. ఇక్కడ నుంచి సెషన్ కోర్టు ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత సెషన్ కోర్టు వారు ఒక సెషన్ కేసు నెంబర్ ఎస్సీ నెంబర్ ఇస్తారు. అక్కడ మళ్ళీ అతన్ని చార్జెస్ ఫ్రేమ్ చేస్తారు. నీ మీద ఈ రకమైన నేరం ఆరోపింపబడిందని చార్జెస్ ఫ్రేమ్ అయిన తర్వాత మళ్ళీ షెడ్యూల్ ఫిక్స్ అవుతుంది. ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత షెడ్యూల్ ఫిక్స్ అప్పుడు మళ్ళీ వరుసగా డే టు డే ప్రాసెస్ లేకపోతే ఆల్టర్నేట్ డే ప్రాసెస్ లో 1 వీక్ 10 డేస్ ప్రాసెస్ లో మళ్ళీ షెడ్యూల్ అంతా ఈ రోజు ఇంతమంది విట్నెస్ రావాలి, ఈ రోజు ఇట్లాగా. ఒకవేళ ఆ ఫిక్స్ చేసిన డేట్ లో కేసు అయిపోతే విత్ ఇన్ మంత్ లో కూడా క్లోజ్ అవుతుంది. మధ్యలో షెడ్యూల్ బ్రేక్ అయ్యి విట్నెస్ అవైలబుల్ గా లేక, లేకపోతే డిఫెన్స్ కౌన్సిల్ అవైలబుల్ గా లేకపోతే కొన్నిసార్లు కేసులో ఉన్న వాళ్ళు అబ్స్కాండ్ అయిపోతారు. ఇయర్స్ టుగెదర్ అబ్స్కాండ్ అవుతారు. సింగిల్ గా ఉన్న పర్సన్ అంటే సిన్సియర్ గా రావచ్చు, ఒక నెల అబ్స్కాండ్ అయినా పోలీస్ వాళ్ళు మళ్ళీ వారెంట్ మీద పట్టుకొస్తారు, వారెంట్ ఇష్యూ చేసినప్పుడు ఆబ్సెన్స్ లో. కానీ 5-6 మంది ఉన్నప్పుడు ఒకరు సంవత్సరం అబ్స్కాండ్ అయ్యి మళ్ళీ రెగ్యులర్ అయిన తర్వాత ఇంకొక అతను ఆ నెక్స్ట్ ఇయర్ నుంచి మళ్ళీ అబ్స్కాండ్ అవుతారు. మళ్ళీ కేసు స్ప్లిట్ చేయాలా లేకపోతే వీళ్ళకే నడపాలనేది ఆ జడ్జి యొక్క డిస్క్రిప్షన్ పవర్ మీద డిపెండ్ ఉంటుంది. 1993లో అక్యూజ్డ్ నిన్న మొన్న దొరకడం జరిగింది, మళ్ళీ కేసులోకి రావడం జరిగింది. డికేట్స్ నడపాలా లేకపోతే 1 year లో కంప్లీట్ చేయాలనేది అక్కడ కేసులో ఉన్న నేరం అంటే డిస్ప్రూవ్ చేసుకునే వాళ్ళ డిఫెన్స్ వాళ్ళ డిపెండ్ అయి ఉంటుంది. అది కోర్టు ఏ రకమైన జాప్యం కోర్టు నుండి మాత్రం ఉండదు. ఓకే. అలాగే శైలజ గారు, వరకట్న వేధింపులకి గురి చేసిన వ్యక్తి అరెస్ట్ చేసిన తర్వాత బెయిల్ ఎలా పొందొచ్చు అంటారు? వరకట్న వేధింపులకు గురి చేసిన వ్యక్తి బెయిల్ పొందడం అంటే అందరిలాగైనా బెయిల్ ప్రొసీజర్ ఒకటేనమ్మా. వరకట్న వేధింపులు అంటే 498 అంటే 3 years మ్యాక్సిమం పనిష్మెంట్. అదే డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ అంటే 5 years పనిష్మెంట్. మీరు ఇది అడిగారు కనుక చెప్తున్నాను. ఈ సందర్భంలో లాస్ట్ జూలైలో సుప్రీంకోర్టు వాళ్ళు ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. ఇది బెయిల్ కాకపోయినా అందులో వాళ్ళు ఏమన్నారంటే ఒక వరకట్న వేధింపులో గురి చేసే వ్యక్తి అంటే ఎవరైతే ముద్దాయి ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసే ముందు తప్పనిసరిగా ఆయనకు నోటీస్ ఇచ్చి పిలిపించి విచారణ చేయమన్నారు. అరెస్ట్ చేయొద్దు అని చెప్పారు. విచారణలో ఆయన ఎగెన్స్ట్గా కొంత ఎవిడెన్స్ కలెక్ట్ చేసి ఉంటే, అది కలెక్ట్ చేయడం కాదు, ఉంటే అది ఏవైనా ఎవిడెన్స్ ఉన్నా కొన్ని కండిషన్స్ ప్రకారం ఆయన అక్కడి నుంచి పారిపోతాడనో లేదా బయట ఉండి సాక్షుల్ని ప్రభావితం చేస్తాడనో లేక సాక్షుల్ని ఏదైనా ప్రలోభ పెట్టి కొన్ని బెదిరిస్తాడనో అలా ఇలాంటి సందర్భాల్లో ఇలాంటివి ఏవైనా కారణాలు ఉంటే, అది కూడా గట్టి కారణాలు ఉంటేనే ఆయన అరెస్ట్ చేయమన్నారు. అసలు నోటీస్ ఇచ్చి పిలిపించి ఆ పరిస్థితి మొత్తం ఇన్వెస్టిగేషన్ చేయమన్నారు. ఇప్పుడు ఏం జరుగుతుంది, 498 కేసుల్లోని కంప్లైంట్ వేయగానే ఆ భర్తని అరెస్ట్ చేయడం, భర్త కాదు భర్త తాలూకా బంధువులందరినీ అరెస్ట్ చేయడం వలన సుప్రీంకోర్టు వాళ్ళు ఈ యొక్క జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఇందులో ఈ కారణాలు అరెస్ట్ చేసే ఎస్ఐ గారు 41 సిఆర్పిసి కింద ఉదాహరించమన్నారు. ఏదో ఒక రకంగా ఆటోమేటిక్గా ఏదో యాంత్రికంగా కూడా కారణాలు రాస్తే పనికిరాదు, యాంత్రికంగా రిమాండ్ చేసినా కూడా పనికిరాదు. కాబట్టి ఇక్కడ సుప్రీంకోర్టు వాళ్ళు పోలీస్ వ్యవస్థనే కాదు కన్సర్న్ న్యాయమూర్తులను కూడా ఒక హెచ్చరిక చేయడం జరిగిందనమాట. ఎందుకంటే 2012లో దాదాపు 197,000 కేసుల్లో అరెస్టులు అయ్యారు. వరకట్నం వేధింపుల్లో
అందులో అరెస్ట్ అయిన వాళ్ళలో 47,000 మంది లేడీస్, అంటే కుటుంబ సభ్యులు అనమాట. ఇది మన లెజిస్లేటివ్ ప్రొవిజన్ యొక్క, అంటే వరకట్నపు వేధింపులు ఎవరికి, రియల్ హారాస్మెంట్ జరిగి ఆ కుటుంబం విచ్ఛిన్నం అవ్వకుండా ఉండడానికి లెజిస్లేటివ్ ఇంటెన్షన్ ఆఫ్ ఇంట్రడ్యూసింగ్ 498 అది డైల్యూట్ అయిపోతుందని సుప్రీంకోర్టు వాళ్ళు ఈ కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం కాకూడదు కాబట్టి అరెస్ట్ వెంటనే చేయకూడదు, సహేతుకమైన కారణాలు ఉంటేనే చేయాలి అని చెప్పి ఈ బెయిల్ అనేది ఆయన బెయిల్ యథాప్రకారంగా మేజిస్ట్రేట్ గారి ముందు బెయిల్ పెట్టుకోవచ్చు, ముందస్తు బెయిల్ కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వాళ్ళకి యాజ్ యూజువల్ హీ కెన్ అప్లై ఫర్ బెయిల్. బెయిల్ కూడా ముందస్తు బెయిల్, యాంటిసిపేటరీ బెయిల్ వేసుకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇది వేరే ప్రొసీజర్ ఏమీ లేదు వాళ్ళకి. కానీ అరెస్ట్కి మాత్రం ఆయనకే వాళ్ళకే కాదు, 498లో ఉన్న ముద్దాయిలకే కాదు ఇది ఈ జడ్జిమెంట్ వర్తిస్తుంది. 7 సంవత్సరాల లోపల శిక్షాకాలం విధించబడిన వాళ్ళకు కూడా ఇదే, ఆ కేసుల్లో కూడా ఇదే వర్తిస్తుంది అనమాట. ఓకే, కాలర్ రెడీగా ఉన్నారండి. గురుస్వామి గారు నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి మేడం. అదే సార్ చెప్పాను మేడం ప్రాబ్లము. మళ్ళీ చెప్పండి. మేడం నేను, నా పేరు గురుస్వామి మేడం. నేను ఒక అమ్మాయి నాతో, ఒక అమ్మాయి 10 months బ్యాక్ చనిపోయింది మేడం. ఆ చనిపోయిన తర్వాత నేను అమ్మాయి ఫోన్ లో మాట్లాడుకుంటాను మేడం, ఇంటి పక్కనే మేడం మా అమ్మాయి నేను. ఓకే. తర్వాత నన్ను ఇంటరాగేషన్ కోసం 2 times తీసుకుపోయారు మేడం. ఎలా జరిగింది ఏందని మొత్తం వివరంగా చెప్పాను మేడం. చెప్పిన తర్వాత నన్ను ఇంటరాగేట్ చేసుకుని ఒక 10 days వాళ్ళు కస్టడీలో పెట్టుకుని మళ్ళీ పంపించేసారు మేడం. ఓకే. తర్వాత 10 months బ్యాక్ తర్వాత నేను ఆఫీస్ లో ఉండగా మళ్ళీ వచ్చే కొత్త సీనియర్ వచ్చారు, నేను ఎంక్వైరీ చేయాలి అని తీసుకెళ్ళారు మేడం. తీసుకెళ్లిన తర్వాత ఈ అమ్మాయి చావు కారణం ఉంది అని అరెస్ట్ చేశారు మేడం. నాకు ఎవరు లేరు మేడం. ఓకే. ఈ విధంగా చేసి నన్ను కోర్టులో సబ్మిట్ చేశారు మేడం. తర్వాత నేను ఇప్పుడు బెయిల్ మీద వచ్చినాను మేడం. నేను నెక్స్ట్ ప్రొసీజర్, నా లైఫ్ చాలా స్పాయిల్ అయిపోయింది మేడం. ఎంసీఏ చేశాను మేడం. ఓకే. దీనికి ఎలా మేడం పరిష్కారం ఎలా చేయాలి మేడం? ఓకే అండి. జడ్జి గారు, ఇప్పుడు మీరు బెయిల్లో బయటకు వచ్చారు కదా బాబు? అవును మేడం. అవును మేడం. అయితే ఇప్పుడు మీరు ఛార్జ్ షీట్ వేసారా కేసులో? ఛార్జ్ షీట్ వేసినారు మేడం. వేసిన బెయిల్ తర్వాత వేసిన తర్వాత నేను బయట వచ్చాను. వేశారు కదా, ఛార్జ్ షీట్ వేశారు కదా. ఇక్కడ మీ కేసు కమిటల్ అవుతుంది. కమిటల్ అయ్యి కేసు విచారణ స్టార్ట్ అయినప్పుడు మీ యొక్క వాదనలు, మీ యొక్క ఎవిడెన్స్ పెట్టుకోవాలి బాబు. ఇప్పుడు మీరు మామూలుగా విచారణ స్టార్ట్ అయినప్పుడు మీకు ఎగ్జామినేషన్ జరుగుతుంది, అక్కడ ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తారు. ఆ తర్వాత షెడ్యూల్ స్టార్ట్ అయినప్పుడు ప్రాసిక్యూషన్ విట్నెసెస్ ఉంటారు కదా, అంటే వాళ్ళ తరపు వాళ్ళు, అమ్మాయి తరపు వాళ్ళు విట్నెస్లుగా ఎగ్జామిన్ అవుతారు. అప్పుడు మీకు వాళ్ళని క్రాస్ ఎగ్జామినేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. మీరు మంచి లాయర్ గారిని పెట్టుకోవచ్చు. ఆర్థిక స్తోమత ఉంటే ఒక మంచి లాయర్ గారిని పెట్టుకోండి. లేదంటే ఆర్థిక స్తోమత లేని వాళ్ళైతే గవర్నమెంట్ ద్వారా ఒక లాయర్ గారిని పెడతారు, స్టేట్ డిఫెన్స్ కౌన్సిల్. హైకోర్టు కానీ మానవ హక్కుల సంఘం కానీ వేసుకోవడానికి లేదు మేడం. మానవ హక్కుల సంఘం అంటే కేసు నిరూపణ అవ్వాలి కదా బాబు. మీరు నిర్దోషిగా బయటికి రావాలి. మీరు కేసు విచారణకు వచ్చేసింది కదా, కేసు విచారణలో ఉంది. నేనేం చేయలేదు కదా మేడం, నేనేం చేయలేదు మేడం. నన్ను అనవసరంగా మేడం నన్ను వాళ్ళు డబ్బు పోసి మీకు అవకాశం కూడా ఉంది, మానవ హక్కులకు అప్రోచ్ అయ్యే అవకాశం ఉంది. కానీ మీరు ఏమి చేయనప్పుడు మీరు నిర్దోషిగా బయటకు వస్తారు, కడిగిన ముచ్చల్లా బయటకు వచ్చేస్తారు. అదే మేడం, అప్పుడు ఎప్పుడో జరుగుతుంది మనం ఈ నెక్స్ట్ ప్రొసీజర్. ఎప్పుడో కాదు, సెషన్స్ కేసెస్ చాలా తొందరగా జరుగుతాయి. ఒక షెడ్యూల్ ఫిక్స్ అయి ఉంటుంది, దాని ప్రకారం మీరు మీరు వాళ్ళ సాక్ష్యాలు అవగానే మీకేమైనా డిఫెన్స్ సాక్షి ఉన్నా మీరు ఫోన్లో మాట్లాడుకోవడం అవన్నీ ఉన్నారు కదా, కాల్ రికార్డ్స్ అన్ని తీయించండి. మీ సైడ్ కూడా మీరు పెట్టించుకోండి సాక్ష్యాలు. మేడం అమ్మాయి చనిపోయిన సంవత్సరం తర్వాత నేను ఆఫీస్ లో ఉంటే కొత్త సీఏ గారు వచ్చి మిమ్మల్ని కలవమన్నారని తీసుకెళ్లిపోయి నన్ను అసలే కోర్టు సబ్మిట్ చేసి వాళ్ళు అంటే పోలీస్ వారు వాళ్ళ డ్యూటీ చేయాలి బాబు. వాళ్ళ డ్యూటీ, వాళ్ళ దర్యాప్తుని క్లోజ్ చేయడానికి లేదు కదా, వాళ్ళు నిజానిజాలని బయటకు తీయవలసిన వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. వితౌట్ ఇన్ఫర్మేషన్ ఏం లేకుండా ఒక అబ్బాయిని తీసుకెళ్ళిపోయి నేరుగా సబ్మిట్ అంటే ఏ ఆధారం ఉంది మేడం? నేను ఎక్కడికి వెళ్ళాలి? నేను ఊళ్ళోనే తిరుగుతున్నాను. అమ్మాయి చనిపోయినటువంటి ఊళ్ళోనే ఉన్నాను, ఎక్కడ కూడా వెళ్ళాలి మేడం? వాళ్ళు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాను. అదే నేరం అంటే నేరం జరిగిన టైమే కాదు బాబు, పరిస్థితులు కూడా చూసుకుంటారు వాళ్ళు. మీరు నిర్దోషులైనప్పుడు తప్పకుండా మీరు బయటకు వచ్చేస్తారు. మీ యొక్క సాక్ష్యాధారాలను పెట్టండి. మీకు అమ్మాయికి ఎటువంటి సమాధానం లేదని మీరు కూడా
మీ డిఫెన్స్ సైడ్ ఎవిడెన్స్ పెట్టాలి. నా దగ్గర ఏం సాక్ష్యాలు పెట్టాలి మేడం? మరి మళ్ళా ఇంకొక మాట చెప్తున్నాను, ఏ క్రిమినల్ కేసులోనైనా ప్రాసిక్యూషన్ వాళ్ళ పైన చాలా బాధ్యత మోపబడి ఉంది. వాళ్ళ కేసు వాళ్ళు ప్రూవ్ చేయాలి. అంటే మీరు ఆ అమ్మాయి చావు కారకులు అని వాళ్ళు బాగా ప్రూవ్ చేయాలి. ఎలా ప్రూవ్ చేయాలి? ప్రూఫ్ బియాండ్ రీజనబుల్ డౌట్, ఫుల్ ప్రూఫ్ వాళ్ళే చేసుకోవాలి, వాళ్ళదే బాధ్యత. వాళ్ళు ఫెయిల్ అయిన పక్షంలో మీరు విడుదలైపోతారు. మీరు డిఫెన్స్ ఎవిడెన్స్ లేకుండా మీరు విడుదలైపోవచ్చు. అర్థమైందా? ఓకే. అలాగే అతని తరఫున లాయర్ని కూడా పెట్టించుకొని తను ఏ తప్పు చేయలేదు అని ప్రూవ్ చేసుకోవడానికి లేదండి? పెట్టుకోవచ్చు కదా, వాళ్ళు డిఫెన్స్ లాయర్ని పెట్టుకుంటాడు కదా. ఒకవేళ ఆయన ఆర్థిక స్థోమత లేకపోతే స్టేట్ డిఫెన్స్ కౌన్సిల్ ని పెడతారు జడ్జి గారు. ఓకే. లీగల్ సర్వీసెస్ అథారిటీకి లెటర్ పెట్టుకున్నా కానీ ప్రతి కోర్టు ప్రెమిసెస్ లో ఉంది. వాళ్ళైనా ఒక అడ్వకేట్ ని అంటే నామినేట్ చేయడం జరుగుతుంది. ఆ అడ్వకేట్ ద్వారా కూడా కేసు డిఫెండ్ చేసుకోవచ్చు. బియాండ్ రీజనబుల్ డౌట్ అని ప్రాసిక్యూషన్ ప్రూవ్ చేయలేనప్పుడు తను మినిమం ఈ సందర్భం, ఈ ప్రయత్నం అంటే లేకపోతే ఈ సిచ్యువేషన్ వల్ల నాకు ఈ కేసుకు సంబంధం లేదు, అమ్మాయి చనిపోవడానికి వేరే కారణాలు ఉండొచ్చు అని అతను ఏమైనా బెనిఫిట్ ఆఫ్ డౌట్ క్రియేట్ చేయగలిగితే క్రిమినల్ కేసులో ఉన్నంత మాత్రాన తప్పకుండా శిక్ష పడుతుంది, మనకు మరణ శిక్షణ, యావజ్జీవిత శిక్షణ అనేది కానే కాదు. అసలు కేసు అనేది ఒక సందేహ స్థితిలో ఆ రకమైన పరిస్థితుల్లో ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. ఇంప్లికేట్ చేయబడ్డామా, ఇన్వాల్వ్ అయ్యామా అనేది ట్రయల్ ఎవిడెన్స్ ట్రయల్ లో కోర్టు డిసైడ్ చేస్తుంది. మనం సైలెంట్ గా ఉండకుండా డిఫెన్స్ టైంలో మనం చెప్పుకునేది చెప్పుకోవాలి. ఆ డిఫెన్స్ పెట్టుకోకుండా కూడా 313 ఎగ్జామినేషన్ అంటుంది. మొత్తం సాక్షులు విచారించిన తర్వాత మళ్ళీ సాక్షులు ఈ రకంగా ఒక్కొక్క వ్యక్తి రకంగా చెప్పారు, మీరేమైనా చెప్పుకుంటారా అనే టైంలో కూడా మనం చెప్పుకునేది మనం చెప్పుకోగలగాలి. ఏదైనా చెప్పుకున్నప్పుడు ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ క్రియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా కోర్టు నిస్సందేహంగా కేసు కొట్టేయడానికి అవకాశం ఉంది. ఓకే. అలాగే అనుకోకుండా రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇప్పుడు ఎవరన్నా చనిపోయినప్పుడు ఆ యాక్సిడెంట్ చేసిన వ్యక్తి బెయిల్ ఎలా పొందొచ్చు అంటారు? ఇది రోడ్ పైన జరిగే యాక్సిడెంట్లకు సంబంధించి 337 ఐపీసీ, 338 ఐపీసీ, 304 ఐపీసీ అని ఉన్నాయి. 337 అంటే మైనర్ ఇంజురీస్ అయినప్పుడు 337 అఫెన్స్, చిన్న గాయాలతో ఉన్నప్పుడు. 338 అన్నప్పుడు మేజర్ ఇంజురీస్, ఇంకా చావు రాకుండా మంచాన పడిన పరిస్థితిలో ఉన్న యాక్సిడెంట్ లో పొందిన వ్యక్తికి కూడా 338 లో కేసు పెట్టి ఉండొచ్చు. కానీ 304A అంటే ఒక రోడ్ యాక్సిడెంట్ లో ఒక మనిషికి డాష్ చేసి చనిపోయినా, ఈ యాక్సిడెంట్ లో ఒక 4 చనిపోయినా, అదే యాక్సిడెంట్ లో 10 మంది చనిపోయినా గానీ బెయిల్ తీసుకోవడానికి అర్హుడు. బెయిలబుల్ అఫెన్స్ అనేది చట్టంలో రూపొందించబడింది. బెయిలబుల్ అఫెన్స్. ఒక ట్రైన్ 10 మందికి గుద్దేసినా అది 304 అని, ఒక స్కూటరిస్టు లేకపోతే ఒక 2 వీలర్ పైన వెళ్లే వ్యక్తి ఒక మనిషికి యాక్సిడెంట్ చేసినా అది 304 అని. ఇది బెయిలబుల్ అఫెన్స్. బెయిలబుల్ అఫెన్స్ కంపల్సరీగా పోలీస్ స్టేషన్ లో బెయిల్ ఇవ్వాలి. ఒకవేళ పోలీస్ వాళ్ళు 41 CRPC ఇంప్లై చేయకుండా డైరెక్ట్ కోర్టు వరకు తీసుకొస్తే జడ్జి గారు డైరెక్ట్ గా ఇది ఏంటంటే రైట్ టు మ్యాండేటరీ రైట్ టు అక్యూజ్డ్ పర్సన్ అన్నట్టు, దాంట్లో తప్పకుండా కోర్టు వారు బెయిల్ ఇస్తారు. ఈ పరిస్థితిలో ఒకవేళ పోలీస్ స్టేషన్ అయితే వాళ్ళు సొంత పూచికత్తు మీద వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. కోర్టు వరకు వచ్చినప్పుడు పరిస్థితి లేనప్పుడు సొంత పూచికత్తు వదిలిపెట్టొచ్చు, లేకపోతే షూరిటీని తీసుకోవడానికి అవకాశం. బెయిలబుల్ అఫెన్స్ లో ఇలాంటి యాక్సిడెంట్ కేసు మీరు అన్నారు కాబట్టి యాక్సిడెంట్ కేసుకు సంబంధించి ఎందుకంటే 41 CRPC ఏ పరిస్థితిలో వచ్చిందంటే 2001లో లా కమిషన్ రికమెండేషన్ ప్రకారం ఎవరైతే 7 సంవత్సరాల లోపల శిక్షాకాలం ఉన్న కేసుల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళను అనవసరంగా కేసుల్లో లోపల మగ్గిపోకుండా, జైల్లో ఉండకుండా, జ్యుడిషియల్ కస్టడీలో ఉండకుండా పోలీస్ స్టేషన్ లోనే బెయిల్ ఇవ్వడానికి అవకాశం కల్పిస్తూ ఈ రికమెండేషన్ తీసుకొచ్చారు. ఎందుకంటే బెయిల్ రాకుండా జైలు గోడల మధ్యన ఒక నెల 2 నెలలు ఎవరైనా ఉన్న పరిస్థితిలో కేసు నిరూపించబడ్డ తర్వాత వాళ్ళు ఒక 6 నెలలు శిక్ష పడే పరిస్థితి ఉంటే 2 నెలలు ఆల్రెడీ జైల్లో ఉన్నారు కాబట్టి 4 నెలలు జడ్జిమెంట్, ఇంకో 4 నెలలు ఇస్తారు. 6 నెలల కాలంలో 2 నెలలు బెయిల్ రాకుండా జైల్లో ఉన్నప్పుడు 6 నెలలు శిక్ష చేసేటప్పుడు 2 నెలలు మైనస్ చేసి 4 నెలలు ఇంకా ఉండండి అని తీర్పిస్తారు. ఆల్రెడీ రిమాండ్ లో ఉన్న పీరియడ్, జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న పీరియడ్ ను మైనస్ చేసి. ఎందుకంటే ఒకవేళ కొట్టేసారు అనుకోండి, కేసు కొట్టేశారు, ఎలాంటి నిరూపణ లేకుండా కేసు కొట్టేశారు, అంతకుముందు జైల్లో ఉన్న కాల పరిమితి ఎవరు కాంపెన్సేట్ చేయాలి? అంటే నిరపరాధులు కూడా లోపల ఉండి శిక్ష అనుభవించినట్టుగానే పరిగణించబడుతుంది. అతని పర్సనల్ లిబర్టీ ఆర్టికల్ 21 మన ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగ ప్రకారం అతని వ్యక్తి స్వేచ్ఛ హరించినట్టు అవుతుంది. కాబట్టి అనవసరంగా ఎవరిని జైల్లో పంపించొద్దు. నిరూపణ జరిగితే కేసులో శిక్ష గట్టిగా వేయండి, కానీ బెయిల్ ఇవ్వకుండా లోపల పెట్టి ఎవరి అంటే పర్సనల్ లిబర్టీని, వ్యక్తికి ఒక స్వేచ్ఛ, వ్యక్తిగత స్వేచ్ఛను కాకుండా పరువుకు సంబంధించిన, ప్రతిష్టలకు సంబంధించిన విషయాలు కాబట్టి పోలీస్ స్టేషన్ బెయిల్ చేయడని ఈ లా కమిషన్ రికమెండ్ చేయడం, అది 41 CRPCలో అమెండ్ చేయడం ఇప్పుడు ఇంప్లిమెంట్ అవుతున్న క్రమంలో పరిణామాలు ఇవి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.
ఇప్పటి వరకు మనం క్రిమినల్ కేసులు, బెయిలు, న్యాయ సహాయం ఈ అంశంపై సలహాలు, సూచనలు స్వీకరించాం. వచ్చే శనివారం 9 గంటల 30 నిమిషాలకు న్యాయ సేవ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.